గుల్షాన్ జీవితగాథ 3వ భాగం. జీవమిచ్చు జలము. హరాము మసీదుకు కొంచెము దూరంలో యాత్రికులు బస చేయడానికి వసతి ఏర్పరచబడింది. దీనిని హజ్జీ పాలెం అంటారు. మా కొరకు షేక్ గారు అబ్దుల్లాను ఏర్పాటు చేశారు. అతడు ఈ పాలెపు ద్వారం దగ్గర మమ్మలను కలుసుకున్నాడు. ఇద్దరు ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. అల్హాన్ వా సలాం అంటే స్వాగతం అను అబ్దుల్లా మాటకు నీకును స్వాగతమని సోదరభావంతో నాన్న పలికారు. హజ్లో అందరూ సోదరులే, అందరూ సమానులే, ఇది చాలా ముఖ్యమైనది. అల్లా నామమున లోపలికి రండి అని అబ్దుల్లా మమ్మల్ని ఆహ్వానించారు. గౌరవనీయులైన షేక్ గారి ఉత్తరం అందుకొని మీకిక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేశాను అన్నారు. తరువాత బల్యర్పణకు అవసరమైన గొర్రెపిల్లలను గురించి ఇద్దరూ సంభాషించారు. నా సహాయకురాండ్రతో కలుపుకొని ఒక్కొక్కరికి 2 గొర్రెలు చొప్పున మొత్తము 8 గొర్రెలు అవసరమని నాన్నగారు చెప్పారు. నాకు చెప్పజాలని సంతోషం. ఈద్ పండుగలో బలి అర్పించబోచున్నాం. తండ్రి అయిన అబ్రహాము ఇష్మాయేలును దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధంగానున్న సంఘటనను ఆచరించడమే ఈ యాత్రలోని ముఖ్యాంశం. మా ప్రార్థనలు తప్పకుండా ఫలించాలని ఇన్ని గొర్రెపిల్లల రక్తం చిందింపగోరాము. ఇక్కడ మేముండే గదులన్నీ వరుసగా బల్లపరుపుగా నేలపై ఒకే ఎత్తులో ఉన్నాయి. మాకు 2 గదులను 2 స్నానపు గదులను ఏర్పాటు చేశారు. ఈ గదులలో అతి సామాన్యమైన వస్తువులున్నాయి. నులక మంచములు, వాటిపై చాపలు ఉన్నాయి. ఒక ప్రక్క పక్షవాతం ఉండిన నాకు ఇది అసౌకర్యం. ఒకవైపు నుండి మరి ఒక వైపుకు తిరగడం ఎంతో కష్టం. ఇంటిలోని మెత్తని పరుపు జ్ఞప్తికి వచ్చింది కానీ తీర్థయాత్ర అంటే కష్టములు ఓర్చి సాగించాలి కదా. రంజాన్ అను ఈ మాసంలో లక్షల కొలది యాత్రికులు హజ్ యాత్ర చేస్తారు. ఈ దినములలో జనులు కిటకిటమనుచు కూడుకుంటారు. హోటళ్లలో, అతిథి గృహాలలో, ఆరు బయట బస చేస్తారు. అక్కడ సౌకర్యాలు లేవని ఎవరైనా సనిగినా, గర్వంగా మాట్లాడినా, కోపగించుకొనినా వారి యాత్రంతా నిరర్ధకమవుతుందని నాన్నగారు మమ్మల్ని హెచ్చరించారు. మా గదిలో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వల్ల చల్లదనం కలగలేదు. వేడిగాలి ఇటు అటు కదిలింది అంతే. సూర్యరశ్మిని అడ్డుపరచడానికి కిటికీలకు ఆకుపచ్చని తెరలు కట్టబడి ఉన్నాయి. ఈ తెరలపై లోహపు కటకటాలున్నాయి. ఈ సందుల ద్వారా పెద్ద మసీదు యొక్క స్తంభములు దేవుని తట్టు చూపుచున్న పెద్ద వ్రేళ్ల వలె కనబడ్డాయి. నా చార్పాయ్ అంటే చాప మీద పరుండగా రోడ్డు మీద వెలుచున్న వేల కొలది యాత్రికుల అడుగుల చప్పులు వినబడ్డాయి. వారు అల్లాహు అక్బర్, దేవుడు మహా గొప్పవాడు అను మాటలను, ఖురాన్ నుండి కొన్ని వచనములను తమ తమ భాషలలో వల్లించుచూ వెళ్ళుచున్నారు. అనేక భాషలు మిళితమై ఒక వింతైన శబ్దం వినబడింది. ఇక మా జీవితం అంతటికి మక్కాకు వచ్చామన్న తలంపు సరిపోతుందనుకున్నాను. నా చెలికత్తెలు కూడా అలాగే భావించారు. నేను ఆ వేడిని తట్టుకునేలాగున దినమునకు 2 మార్లు చల్లని నీటితో స్నానం చేయించేవారు. ఒక దినమున నాకు స్నానం చేయిస్తూ సలీమా, మీ ఇంటిలో పనిచేయటం వల్ల మాకెంతటి భాగ్యం దొరికిందమ్మా అంది. మిగుల భక్తి ఆశలు కలిగిన వారికి సహితము డబ్బు లేనందున ఈ ధన్యత దొరకదు. హజ్జీలోనున్న ముఖ్య స్థలములన్నింటినీ దర్శించాలంటే 1 దినములు పడుతుంది. లాహోర్, పెషావర్, కరాచీల నుండి వచ్చిన వ్యాపారస్తులైన స్నేహితులను ఇక్కడ నాన్నగారు కలుసుకున్నారు. కానీ ఒక్కసారి కూడా ప్రతి గోధుమల ధరలను గూర్చిన ఒక్క మాటైనా ఎత్తలేదు. ఇక్కడ లోక సంబంధమైన విషయములు మాట్లాడకూడదు. జాతి, కుల, అంతస్తు, పని, భాగ్య భేదములు ఉండరాదు. హజ్జీపాలెంలో ఒక పెద్ద భోజనశాల ఉన్నది. అందులో యజమానులు, పనివారు అందరూ కలిసి భోంచేస్తారు. యాత్రికులు ధరించే ఇహ్రాం అనగా అతి సామాన్యమైన తెల్లని వంచె, అదే విధమైన వస్త్రమును శరీరం పైభాగమునకు చుట్టుకుంటారు. స్త్రీలు తలను కూడా కప్పే తెల్లని నిలువుటంగీలను, తెల్లని మేజోళ్లను ధరిస్తారు. ముఖమునకు మాత్రము ముసుగులేదు. ప్రవక్త చెప్పినట్లు దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానమేనని ఈ రీతిగా నిరూపించారు. ఒక్కసారి ఇహ్రామును ధరిస్తే నీ పాత జీవితం అంతా గతించి నూతన జీవితంలోకి వస్తావు. ఇంకేంటి, ఇది సమాధి వస్త్రం కింద లెక్క. పాత బ్రతుకు అంతం. దీన్ని ధరించి ఉండగా మరణం ప్రాప్తిస్తే తిన్నగా మోక్షానికి చేరతావు అని నాన్నగారు నాకు బోధించారు. ప్రార్థనకై మసీదుకు వెళ్ళుచుండగా వీధిలో నాన్నగారు చిన్నప్పుడు తనతో కలిసి చదివిన స్నేహితుని కలుసుకున్నారు. అత్తవులా, ఇక్కడున్నాడమ్మా. అతడు నిజమైన మహమ్మదీయుడు. పేదలకెంతో ధర్మం చేస్తాడు, భక్తిపరుడు. అంతకు మించి మక్కాకు రావడం 3వసారి. ఆచారం ప్రకారం రంజాన్ తర్వాత జకాత్ ఇస్తాడు అన్నారు. మీకు మాత్రం ఏం తక్కువనన్నా, ఎంతో భక్తిపరులు కదా, మీరు కూడా ధర్మం చేస్తారు. మీకు మక్కాకు వచ్చుట ఇది 3వసారి. నాకింతగా ప్రార్థనలు మీరు తప్ప ఇంకెవరు నేర్పించగలరు అన్నాను. ఆయన నుదుటి మీద మిహ్రాబ్ ముద్ర తేటగా కనబడుతుంది.
ప్రతి మసీదు నేలపై చిన్న చిన్న అర్ధచంద్రాకారపు గోపురాలు చిహ్నాలు ఉంటాయి. ఇవి మక్కా దిక్కును సూచిస్తాయి. ప్రార్థనకు మోకరించినప్పుడు తలను ఈ చిహ్నంపై నేలకు వాలుస్తారు. తిరిగి తిరిగి ఇలా ప్రార్థించడం వల్ల నష్టం మీద అది నొక్కుకుపోతుంది. దీనిని బట్టి ప్రార్థనాపరులైన మహమ్మదీయులను గుర్తించవచ్చు. మక్కాలోని మొదటి దినమును నా గదిలోనే గడిపాను. మరునాటి ముమ్మరమైన యాత్ర కొరకు విశ్రాంతి తీసుకుంటూ, ప్రార్థన చేస్తూ, ఖురాన్ చదువుతూ సిద్ధపడుతున్నాను. సలీమా సేమాలు నాకు భోజనం తెచ్చి నాతోనే ఉన్నారు. సలీమా, అమ్మో, ఇక్కడ ఇంతమంది ప్రజలున్నారు సరే, ఎంత సమాధానంగా ఉన్నారు అన్నది. వీధులు మనుషులతో కిటకిటలాడుచున్నను ఏ అలజడి లేదు. ఎవరునూ ఎట్టి తొందరపాటును కనబరచట్లేదు. నాన్నగారు, ఇదేనా మా మోక్షం, ఆశలన్నీ ఫలించే చోటు అన్నారు. ముఖ్య మసీదులోని గోపురం నుండి బిగ్గరగా నమాజు వినిపించగా అందరూ ఎక్కడున్న వారక్కడే ఆబా వైపుకు తిరిగి తిన్నగా నిలబడేవారు. తమ 2 చేతులను పైకెత్తి అరచేతులను బయటికి కనబరుస్తూ దేవుడు మహోన్నతుడు అని పలికారు. స్త్రీలు చేతులను దింపి కుడి చేయి ఎడమ చేతి మీద పెట్టి తిన్నగా చూపేవారు. పురుషులైతే ఎడమ చేతిని క్రిందికి దింపేవారు. ఓ అల్లా, సర్వ మహిమ నీకే. నీవు స్తుతించబడుదువుగాక, నీ నామము ఘనపరచబడునుగాక, నీ మహాత్మ్యము ఉన్నతమైనది. నీవు తప్ప ఆరాధించదగిన వారెవరనూ లేరు అని ప్రార్థించారు. తరువాత ఫతీహా ప్రార్థన, తదుపరి ఖురాన్ నుండి కొన్ని వచనాలు మరియు అల్లాహు అక్బర్ అని వల్లించారు. అప్పుడు ఆరాధించేవారు చేతులను మోకాళ్ల మీద పెట్టి నడుము వంచి, ఉన్నతుడా, మహిమలకు పాత్రుడవైన మా ప్రభువా అనేవారు. మరలా తిన్నగా నిలిచుండి చేతులను ప్రక్కగా నుంచి అల్లా మన స్తుతులను అంగీకరించారు అని తిరిగి అల్లాహు అక్బర్ అనుచు సాష్టాంగపడి నా ప్రభు అయిన మహోన్నతునికి సర్వమహిమ చెల్లునుగాక అని ముమ్మారు పలికారు. ఆ తరువాత లేచి మోకాళ్ళూని, ఓ అల్లా, మమ్మల్ని క్షమించుము, మా ఎళ్ళ దయచూపుము అని మరలా సాష్టాంగపడ్డారు. ఇది ఒక పూర్తి రకాత్. ఈ పద్ధతిలో ప్రార్థనలు తిరిగి తిరిగి చేసేవారు. నా అనారోగ్యమును బట్టి నా ప్రార్థన చాప మీదనున్న మిహ్రాబును అబా వైపు త్రిప్పి ఈ పవిత్రాచారములను నా పనికత్తెల సహాయంతో నెరవేర్చారు. ఇదంతా కళ? మెలకువ వచ్చిన వెంటనే ఇంట్లోనే ఉంటానా? నిజంగా నేను లోకమంతటికి కేంద్రమైన మక్కాలో ఉన్నానా అను ఆలోచనలతో ఉన్నాను. దేవా, నేను నడవలేకపోయినను పర్వాలేదు, ఇక్కడుంటే చాలు. అబ్రహాము కట్టిన దేవాలయమును నా కండ్లారా చూచే భాగ్యమిచ్చారు కదా, నా జీవితం అంతటికి ఇది చాలు అనుకున్నాను. నిజమే, నేను 14 సంవత్సరాలు అవిటిదానంగా బ్రతికాను. గాని ఇక్కడ ఇన్ని ప్రార్థనల మధ్య విశ్వాసం ఎంతో బలంగా క్రియ చేసింది. దేవునికి మా పరిశుద్ధ ఖురాన్లో 99 పేర్లున్నాయి. ఆయనను ఎరుగుట ఎవరికీ సాధ్యం కాదు అని వ్రాయబడి ఉన్నది. దేవునిని ఏ మానవునితోనూ పోల్చరాదట. ఇలా తలంచుచు ఫతీహా ప్రార్థనను వల్లించాను. నిన్ను మాత్రమే మేము పూజించుచున్నాము, నిన్ను మాత్రమే సహాయం కొరకు ప్రార్థించుచున్నాము. నీకిష్టులైన వారు నడిచిన మార్గములలో తిన్ననైన మార్గంలో మమ్మను నడిపించుము. మహమ్మదీయులకు జీవితం అనున్నది ఒక బాట వంటిది. దాని ప్రారంభము పుట్టుక, దాని అంతము మరణము. న్యాయ తీర్పు. ప్రజలందరూ ఈ బాటలో నడుచుచున్నారు. నేను కూడా ఈ బాటలోనే ప్రయాణించుచున్నాను. మరుసటి ఉదయమున మేము ప్రాతకాలముననే లేచి ప్రార్థన చేసి అల్పాహారం తీసుకొని ఆబాకు కాలినడకన బయలుదేరాం. నాన్నగారు నాకొక చక్రాల కుర్చీని ఏర్పాటు చేశారు. నా ఇరుప్రక్కల పనికత్తెలు, నా ముందర నాన్నగారు నడుచుచున్నారు. వృద్ధులను, వ్యాధిగ్రస్తులను నాలాగా చక్రాల కుర్చీల్లో తీసుకుని పోవుచున్నారు. విభిన్న దేశాలకు చెందిన వేల కొలది స్త్రీ పురుషులు దేవుని గృహమునకు సాగి వెళ్ళుచున్నారు. ఎంతమంది ప్రజలు ఒకే గురువైపుకు వెళ్ళుటకు నేనెన్నడూ చూడలేదు. నేనిట్టి జనసమూహమును లాహోర్లోనైనా, రావల్పిండిలోనైనా, లండన్లో సహితము చూచి ఉండలేదు. ఇదొక మానవ ప్రవాహం. వీరందరూ ఖురాన్లోని వచనములను వల్లిస్తూ ప్రార్థిస్తూ నడుచుచున్నారు. ఈ నల్లని రాతిని దేవుడు ఆదాముకిచ్చనట. దేవుని చేతను, ఆదాము చేతను, మహమ్మద్ చేతను తాకబడిన ఈ రాయి మా విశ్వాసమునకు బలమైన చిహ్నముగానున్నది. మేము చివరిగా ఆబా చుట్టూ తిరిగినప్పుడు నా పల్లకీని మోయువారు నేను ఆ రాతిని ముద్దు పెట్టుకొనుటకు అనువుగా పల్లకీని కొంచెం క్రిందికి దింపారు. ఆ రాయి పరిమళ వాసనలతో కూడినదై వెండిలో పుటం వేయబడినది. నేను దాన్ని ముద్దాడినప్పుడు నా కండ్లను మూసుకున్నాను. దాన్ని తాకిన సమయంలో ప్రవక్త సమీపముగా ఉన్నట్లు అనిపించింది. ఎండ వల్ల నా పెదవులకు వేడిగా తగిలింది. ఇక్కడ ఎంతో శాంతికరముగానున్నట్లు భావించాను. అప్పుడు నేను, దయతో నన్ను స్వస్థపరచుము, ఇక్కడున్న మిగిలిన రోగులను స్వస్థపరచుము అని ప్రార్థించాను.
అయితే నాలో ఎట్టి మార్పు కలగలేదు. సలీమా సేమాలు నన్ను వెనకకు లాగి పల్లకీలో సరిగా కూర్చుండబెట్టారు. నేను స్వస్థపడనందుకు నా తండ్రి కలవరమును చూడలేక నా దృష్టిని వేరొక వైపుకు మరలించాను. అటు తర్వాత అబ్రహాం ప్రార్థించిన స్థలమునకు వెళ్ళి మా హృదయాంతరంగములోని ఆశలను విన్నవించుకున్నాము. దయచేసి నన్ను స్వస్థపరచుము అని ప్రార్థించాను. సాఫా, మార్వా అను 2 చిన్న దెబ్బలు మసీదు ఆవరణాల్లో ఉన్నాయి. వీటి మధ్య దూరం 6 మైలు. హాగరు, ఇష్మాయేలు వీటి క్రింద సమాధి చేయబడినారట. సాఫా నుండి మార్వాకు, మార్వా నుండి సాఫాకు పరిగెత్తుట ఒక ఆచారం. ఇదొక పెద్ద ఆటగానున్నదే అనుకున్నాను గాని బయటకు ఏమీ వ్యక్తపరచలేదు. అందరూ ఎంతో భక్తితో పరిగెత్తుతున్నారు. నన్ను కూడా చక్రాల కుర్చీలో ఇలా 7 మార్లు ఆ చలువరాతి బాటలో త్రోసుకుంటూ వెళ్ళారు. ఈ మార్గమున హాగరు తన బిడ్డ అయిన ఇష్మాయేలు దాహమును తీర్చడానికి నీటికై వెదకినదట. దేవుడు వారి కొరకు అబ్బా జంజం, జీవమిచ్చు నీరు అను ఒక ఊటను పుట్టించినట. ఆ నీటిని కొని కోపాలలో లోహపు వాటిల్లో త్రాగుతూ ఉన్నారు. మేము కూడా ఆ నీటిని త్రాగాము. నాన్నగారు ఈ నీటిని సంచి నిండా కొన్నారు. ఈ నీటిలో కొంత భాగమును మేము పాకిస్తాన్కు తీసుకుని వెళ్ళడానికి, మిగిలిన నీరు స్వస్థతకై నా మీద పోయడానికి అని నాన్నగారి ఉద్దేశం. దాదాపు ఒక దినమంతా భోజనం గాని, విశ్రాంతి గాని లేకుండా ఈ ఆచారాలన్నిటినీ జరిగించి మా గదులకు చేరుకున్నాం. ఇంకా అన్ని ఆచారాలు ముగియలేదు. మక్కాకు 7 మైళ్ళ దూరంలోనున్న అరాఫత్ అను స్థలమునకు నడవాలి. దేవుడు అబ్రహామును తన కుమారుని బలి ఇచ్చే విషయమై ఇక్కడే పరీక్షించాడట. దేవుడు అబ్రహాము విధేయతను చూచి బల్యర్పణను ఆపి ఒక పొదలో చిక్కుకున్న గొర్రె పొట్టేలు అర్పించుటకు ఇచ్చాడట. అరాఫత్కు వెళ్లే మార్గంలో మేము మీనాను సందర్శించాము. అక్కడ అబ్రహామును తన కుమారుని బల్యర్పణ చేయకుండా శోధించిన 3 దెయ్యములను సూచించు 3 వికారమైన స్తంభాలున్నాయి. అందరూ ఈ స్తంభాలపై రాళ్లను, చెప్పులను హేళనతో విసిరారు. తరువాత మేము అబ్రహాము బలి అర్పించిన స్థలానికి వచ్చాం. ఇది ఊరి వెలుపటి ప్రదేశం. అందరితో పాటు వరుసలో నిలుచున్నాం. బలి అర్పించడానికి కసాయివాని సహాయం అవసరమై ఉన్నది. అతడు ఒక చేతితో కత్తిని, మరొక చేతితో గొర్రెను పట్టుకొని ఉండగా, ఆ కత్తిపై నా చేతిని ఉంచగా అతడు గొర్రెపిల్లను వధించాడు. దాని రక్తమును ఒక పాత్రలో పట్టాడు. నేను గొర్రెపిల్లను గూర్చి జాలిపడలేదు గాని, బలి అర్పించవలెనన్నది దేవుని ఆజ్ఞ గదా, కనుక ఇది సరి అయినదే అనుకున్నాను. తరువాత మరి ఒక కసాయివాడు వచ్చి ఆ గొర్రెపిల్ల చర్మమును వలిచాడు. ఇంకా ఎంతో మంది కనిపెట్టుటచే మేము మా గొర్రెపిల్లన్ని వధించబడ్డాన్ని చూడలేదు. కొందరు మేకలను, ఒంటెలను కూడా అర్పించారు. ఒక ఒంటె 6గురికి సరిపోయే బలి అని నాన్నగారు నాతో చెప్పారు. ఒంటెను బలి చేయడాన్ని చూడడం నాకు ఇష్టం లేదు. చూడవలసిన తరుణం కూడా ఏర్పడలేదు. వధించబడిన జంతువుల మాంసంలో కొంత భాగం పేదలకు పంచగా, కొంత హజ్జీపాలెం యొక్క భోజనశాలకు అమ్మబడుతుంది. మిగిలిన దాన్ని అక్కడున్న వేడికి దాచలేరు కనుక దహించి వేస్తారు. సామాన్యంగా యాత్రికులు మీనాలో 3 దినములు బస చేస్తారు. 2వ దినమున ఇహ్రాం వస్త్రములు తీసివేసి తమ తమ దేశపు సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. పురుషులు తలలు క్షౌరం చేయించుకుంటారు. లేకపోతే తల చుట్టూ అన్ని వైపులా కొన్ని అంగుళములు కత్తిరిస్తారు. స్త్రీలు కనీసం 1 అంగుళమైనా కత్తిరించుకోవాలి. ఒకరినొకరు హజ్ శుభాకాంక్షలు అని అభినందించుకుంటారు. ఈ దినముల యందు పాత కొత్త స్నేహితులతో విందు చేసుకుంటారు. విరోధులతో సమాధాన పడతారు. మనస్పర్ధల్ని సరిచేసుకుంటారు. నాన్నగారు లోకమంతా ఈ హజ్ పద్ధతి అవలంబిస్తే ఈ లోకం ఎంత ఆనంద నిలయమవుతుంది అన్నారు. నా అనారోగ్యాన్ని బట్టి అందరిలాగా మేము మీనాలో 3 దినములు ఉండలేదు. త్వరలో హజ్జీపాలెనికి వచ్చాం. తిరిగి వచ్చిన వెంటనే నన్ను స్నానపు గదిలో ఒక స్టూల్ మీద కూర్చుండబెట్టారు. నేను క్రింద పడకుండా సేమ పట్టుకుని ప్రార్థనలు వల్లించింది. సలీమా ప్లాస్టిక్ బకెట్తో జంజం నీటిని నా మీద పోసింది. ఆ వెంటనే నా పక్షవాతం సరైపోతుందని నిరీక్షించాను గాని అటువంటిదేమీ జరగలేదు. నా శరీరం చాలా భారంగా తోచింది. నా మనసులోని బాధ దానికంటే బరువయింది. నా పనికత్తులు తల తుడిచి పొడి వస్త్రాలు ధరింపచేశారు. నా 2 కాళ్లతో నడిచి బయటకు వస్తానని నాన్న ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నన్ను అవిటిదాన్నగానే బయటికి తీసుకువచ్చారు. నాన్న నన్ను చూచి, నేడు నిన్ను స్వస్థపరచుట అల్లా చిత్తం కాదు. అయినప్పటికీ మన నిరీక్షణను వదలకూడదమ్మా. దేవుడు ఎంతో గొప్పవాడు అనుచు నెమ్మదిగా బయటకు వెళ్లారు. హజ్ యాత్రికులు ఈ ఆచారములు అయిన తరువాత తమ తమ దేశాలకు తిరిగి వెళతారు. అక్కడి ప్రజలు వారిని ఎంతో గౌరవిస్తారు. కొందరు వారి అంగళ్ళ పేర్లకు ముందు హజ్ అని వ్రాయిస్తారు. అనగా ఇక మేము నమ్మకమైన వ్యాపారం చేస్తామని సూచించడమే.
నాన్నగారు వారు నిజంగా అలా చేస్తే బాగుంటుంది అన్నారు. కొందరు యాత్రికులు మక్కా నుండి మదీనాకు ప్రయాణమవుతారు. మహమ్మదీయులకు ఇది రెండవ ముఖ్య స్థానం. ఇది మక్కా నుండి 250 మైళ్ళ దూరంలో ఉంది. మహమ్మద్ మక్కా నుండి తరిమివేయబడిన తరువాత ఇక్కడ 10 సంవత్సరాలు గడిపారట. మహమ్మదీయ శకారంభమైన 622వ సంవత్సరంలో ఇస్లాం మతం స్థాపించాడట. తన శేష జీవితమును మదీనాలోనే గడిపాడట. ఆయన సమాధి ఇక్కడే ఉన్నది. ఈ పట్టణమునకు సంబంధించిన కథలు నా బాల్యంలోనే విన్నాను. మదీనాలోని ఒక సుందరమైన మసీదు ఉన్నది. మెత్తని తివాచీలపై నడిచి మహమ్మద్ గారి సమాధికి గౌరవం చెల్లించాము. అది తివాచీతో కప్పబడి నలువైపులా అద్దాలచే అమర్చబడింది. ప్రజలు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ అద్దపు గోడలను ముద్దాడారు. లోపలికి ధనమును పూలదండలను విసిరారు. అక్కడి సేవకులు చుట్టూనున్న విశాల ప్రదేశంలో కూర్చుండి భక్తి పాటలు పాడారు. నా తండ్రి పీర్ గనుక నన్ను సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అనుమతించారు. నా కొరకు గాజు గోడల మధ్యనున్న తలుపును తెరిచారు. ఆ ద్వారం యొద్ద నా చక్రాల కుర్చీలో కూర్చుండి 2 నిమిషాలు ప్రార్థించాను. మా మతమునకు ముఖ్యులైన ఇతరుల సమాధులు కూడా అక్కడ ఉన్నాయి. మేము వాటిని కూడా సందర్శించాం. ఫాతిమా యొక్క ఖర్జూరపు వనమును దర్శించాం. దీనిని మహమ్మద్ ఈ కుమార్తె కొరకు నిర్మించాడట. అక్కడ మా బంధువుల కొరకై 15 కిలోల ఖర్జూర పండ్లను కొన్నాం. ఇవి చాలా ఖరీదు. మదీనాలో మేము డ్రైవర్ కాజీకి వీడ్కోలు చెప్పాం. నాన్న బక్షీస్ ఒక కవరులో పెట్టి అతనికి అందించారు. అతడు మాకు ఎంతో సంతోషంతో సహాయపడినాడు. షేక్ గారికి మా సలాములు పంపాం. మేము విమానం ఎక్కి మదీనా నుండి బేతేలు ముక్కౌదూస్కు అంటే యెరూషలేంకు చేరాము. ఇది మహమ్మదీయులకు, యూదులకు, క్రైస్తవులకు ముఖ్య కేంద్రం. ఈసారి సరిగ్గా మహమ్మదీయుల రంజాన్ పండుగ, యూదుల పస్కా పండుగ, క్రైస్తవుల ఈస్టర్ పండుగ ఒకే దినాన వచ్చాయి గనుక యెరూషలేం పట్టణం యాత్రికులతో నిండిపోయింది. ఇచ్చటి మసీదుకు అల్ మస్జిద్ అల్ అక్సా అని పేరు. ప్రవక్త అయిన మహమ్మద్ మక్కాను తన ముఖ్య కేంద్రంగా చేసుకోవడానికి ముందు ఈ మసీదు వైపు చూసి ప్రార్థించాడట. ఈ ఆలయమును తీతు రాజు నాశనమనర్చాడు. దీని గోడ ఒక్కటి మాత్రం మిగిలి ఉన్నది. యూదులు ఈ గోడ ముందు నిలబడి తాము పోగొట్టుకున్న మహిమకై విలపిస్తారు. ఇప్పుడు ఇక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అను ఒక మసీదు ఉన్నది. ప్రవక్త అయిన యేసు ఈ ప్రాంతంలో సంచరించి బోధించాడట. ఇక్కడున్న హోటల్లో ఒక రాత్రి బస చేశాం. నేను ఆ స్థలమును దర్శించలేదు. దుఃఖంలో మునిగిపోయాను. మరుసటి దినమున మహమ్మద్ మనుమడైన హుసేన్, తన కుటుంబము, సేవకులు అందరూ 72 మంది సమాధి చేయబడిన ఇరాక్లోనున్న కర్బాలా అను స్థలానికి చేరాం. ఇక్కడ పెద్ద యుద్ధం జరిగిందట. ఖలీషా యజీద్ అను సిరియా దేశపు రాజు హుస్సేన్తోనూ తన 72 మంది సేవకులతోనూ యుద్ధమాడి వారిని హతమార్చాడు. వారిని హతసాక్షులుగా భావిస్తాం. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకుంటాం. వీధులలో పురుషులు, బాలురు గుంపులు గుంపులుగా తమను తాము కొరడాలతో కొట్టుకొని వెళ్ళుచుండగా మేము దుఃఖముఖులమై వారిని వెంబడిస్తాం. మొహర్రం పండుగ మాసంలో ప్రజలు నల్లని వస్త్రాలు ధరిస్తారు. ఈ పట్టణంలో ఎవరు వివాహమును కూడా జరిగించరు. నా స్వస్థత కొరకు కర్బాలాలో కూడా ప్రార్థించాం, కానీ అది నాకు లభించలేదు. తీర్థయాత్రలో 1 మాసం గడిపిన తరువాత గృహమునకు వెళ్లే సమయం ఆసన్నమైంది. కరాచీకి వెళ్లే విమానం కొరకు కనిపెట్టుచున్నప్పుడు నాన్న నా వైపు చూచి, దేవుడు నిన్ను నన్ను పరీక్షించుచున్నాడమ్మా, నమ్మకం మాత్రం వదలవద్దు, నీవు స్వస్థపడే గడియ తప్పక వస్తుంది అన్నారు. నాన్నగారు ఎంతో ప్రేమ, భక్తి, సహనం గలవారు. ఆయన కృంగియున్న నా మనస్సును ఈ మాటలతో లేవనెత్త చూశారు. నాకు ఆయన మాటల ద్వారా నూతనమైన ఉత్సాహం కలిగింది. అలాగే నాన్న, నిరాశ చెందను, నిరీక్షణ వీడను, అల్లాకు మన ప్రవక్తకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాను అని ఆయనను ధైర్యపరచడానికి నవ్వాలని ప్రయత్నించాను. ఆయన వంగి నన్ను ముద్దాడి ధైర్యశాలవమ్మా అన్నారు. నా పనికత్తెలు కూడా అల్లా కొరకు కనిపెట్టమ్మా అన్నారు. ఈ తీర్థయాత్ర వలన ఒక ప్రత్యేకమైన దీవెనను పొందామనే భావనతో మేము కరాచీ మార్గమున లాహోర్కు చేరాం. అక్కడ విమానాశ్రయంలో మా బంధువులు, పనివారు పూలదండలతో మా కొరకు కనిపెట్టుచుండినారు. హజ్ యాత్రికులకు ముట్టుకొనుట దీవెన. హజ్ యాత్రికులను ముట్టుకొనుట దీవెన కావున వారు మమ్మను తాకుచు అల్లాహు అక్బర్ అని వల్లించారు. చచ్చుబడిన నా చేతిని, కాలిని గమనించారు. ఎవరునూ ఏమీ మాట్లాడలేదు. నాన్నగారు, దేవుడు అన్యాయస్తుడు కాడు, మనం ఆయన సమయమునకై ఓపికతో కనిపెట్టాలి అన్నారు. నిజమే, మన సహోదరి ఓపికతో కనిపెట్టాలి అని నా తోబుట్టువులు అన్నారు.
మేము ఆ రాత్రి లాహోర్లో గడిపి అందరము కారులో ఇంటికి చేరాము.